వారం రోజుల కింద వరకు ఎట్లుండనుల్లా కాలమంతా కింద మీద అయితట్టుంది. పట్నంలా షిన్కులు రాలుతాయి గాని పల్లెలను వల్కరించింది లేదు. పంటలకు సరిపడ నీళ్లు అందుతాయా? ఊర్లా షెర్లు కుంటలు నిండకపాయే. ఓ దమ్మరుసుకుంటే బాగుండని ఎదురు చూసిండ్రు రైతులు. జరంత ఆల్చమైన గట్టిగానే చంపినాయి. మొన్నటిదా కాణాల కోసం కలవరిచ్చినోళ్ళు ఇప్పుడు సాలు అనే కాడికి వచ్చింది. ఆన తగ్గింది, వరద బురద మిగిలింది. ఖమ్మంలో ఆగమాగం ఉన్నది. మున్నేరు వాగు వంగి ఇండ్లను ముంచింది. మంచాలు, బట్టలు, బీర్వా, ఫ్రిడ్జులు, టీవీలు, వంటర సామాను, బియ్యం, ఉప్పు పప్పులు సగులం తడిచినాయి. లోపటికి అడుగు పెడతట్టే లేదు. మొత్తం లండు లండు. ఒక్కొక్కటి సామాన్లన్నీ బయటికి తీసి ఇండ్లు సాఫ్ చేసుకుంటున్నారు. ఆ ఇల్లు చూడండి, లోన బియ్యం చూడండి, సరుకులకి రాణం పెట్టుకొని అమ్ముతుంటే మొత్తం రాజులమే. బయటికి వెళ్ళేసరికి నీళ్ళు వచ్చినాయి. ఫ్యాన్ లేవు, ఏమి అసలు ఉన్నాయి. మొత్తం 2 స్టేరీల వరకు వెళ్ళిపోతే ఏముంటదండి మాకు. ఇక రోడ్ల మీద కరెంటు స్తంభాలు వడిపోయినాయి, ట్రాన్స్ఫారాలు ఒరిగినాయి, బ్రిడ్జులు, డివైడర్లు కొట్టుకపోయినాయి. తువ్వ పక్కకేసుకున్న రేకులు ఇండ్లు కూలినాయి. వరదలకు బండ్లు కొట్టుకొచ్చి ఇట్లా ఉష్కలు దిగబడ్డాయి. రోడ్డు మీద చూడండి ఎంత పెద్ద బొయ్యారాలు పడ్డాయో. ఈడ సగానికి తెగిపోయింది. పార్కింగ్ యార్డు లాపిన లారీలు తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద ఆపినరాట డ్రైవర్లు. అయినా వరద నూక్కొచ్చే వరకు అక్కర రాకుండా అయినాయి. మెయిన్ రోడ్ లో పెడితే మీరు కూడా మెయిన్ రోడ్ ఇక్కడ ఈ లెవెల్లో వాటర్ ఫ్లోటింగ్ అయినాయి. వాటర్ ఫ్లోటింగ్ వల్ల ప్రతి లారీకి ఇంజిన్ డ్యామేజ్ అయింది, డీజిల్ ట్యాంక్ డ్యామేజ్ అయింది. రామన్నపేటకెళ్లి తీర్థాల పోయే తోవల పాకాల చెరువు వంగి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. పొలాలలో చేపలు పడితే ఒలలు పెట్టి పట్టుకుంటున్నారు. జేసీబీ తోటి తొవ్వ సాఫ్ చేసుకుంటే బండ్లు పోతున్నాయి. ఇక మహబాద్ జిల్లాలో చెప్పవశం కాదు. ఆకేరు వాగు వంగి వరద తాకుడు తాకితే పురుషోత్తమయ్య గుడెం దగ్గర బ్రిడ్జులు, రోడ్లు తుక్కు అయినాయి. 2 రోజుల సంధి తొవ్వల రాకపోకలే బంద్. మహబాద్ కెళ్ళి వరంగల్ కు వచ్చే తొవ్వల రైల్వే ట్రాకులు కొట్టుకపోతే రువాడి మీద రిపేర్లు చేస్తున్నారు. ఇటు చెరువు పక్కకుండే పొలాలలో ఉష్క మెట్టబెట్టి పంటలు ఆగమైనాయి. ఒక ఎకరానికి వచ్చేసి కనీసం ఓ 4 ఫుట్ల వడ్లయ్యేది. అట్లాంటిది ఇప్పుడు ఎవరికి లేకుండా తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడ్డది. 10 ఫీట్లు 20 ఫీట్ల ఇసుక మేట కట్టింది. ఒక ఎకరానికి కనీసం ₹1,00,000 అవుతుంది. కోదాడ దగ్గర బ్రిడ్జ్ కూలి తెలంగాణ, ఆంధ్ర నడుమ రాకపోకలు ఆగిపోతే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాగర్ కర్నూల్లో వట్టెం వాగు వంగి ఇండ్లలో సగులం ఆగమాగం. 7 పాయల దగ్గర వరద పెరిగితే వనదుర్గమాత గుడి బంద్ పెట్టిండ్రు. పరిస్థితి మంచిగా లేదు కాబట్టి ప్రయాణాలు బంద్ పెట్టుకోవాలని కోరుతున్నారు ఆఫీసర్లు. 500కు మీద బస్సులు, 400కు మీద రైళ్లు రద్దు అయినాయి. వరదల చిక్కవాటలను కాపాడే పనులు నడుస్తూనే ఉన్నాయి. నిన్నటికెళ్లి ఖమ్మం, మహబాద్, కోదాడ, సూర్యాపేటల 2000 మందిని కాపాడిరట. వాగులు వంగుతున్నాయి కాబట్టి అటు దిక్కు పోవద్దు, కష్టాలు తెచ్చుకోవద్దని చెప్తున్నారు ఆఫీసర్లు. జర చూసుకోండి మరి.